ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం. 5/3/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం స్వాభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతౌ మాఘమాసం కృష్ణాపక్ష దశమి మంగళవారం. దశమి రాత్రి 1:37 వరకు. నక్షత్రం మూలా నక్షత్రం ఉదయం 11:24 వరకు. వర్జం ఉదయం 9:48 11:24 వరకు. వర్జం రాత్రి 8:43 రాత్రి 10:19 వరకు మళ్ళీ రాత్రి వర్జాలు ఉన్నాయి. దుర్ముహూర్తం ఉదయం 9:39 9:27 వరకు కూడా ఉదయ దుర్ముహూర్తాలు. మళ్ళీ రాత్రి కూడా 10:59 11:47 వరకు కూడా దుర్ముహూర్తాలు ఉన్నాయి. సూర్యోదయం 6:17 సూర్యాస్తమయం 6:08. అమృత గడి తెల్లవారుజామున 5:10 ఉదయం 6:38 వరకు. రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం. మంగళవారం కాబట్టి శుభ సమయం లేదు ఈరోజు. సిద్ధియోగం అయితే ఉదయం 10 గంటలకి, వని మధ్యాహ్నం 2:10, విష్టి రాత్రి 1:17. ఈరోజు సాధారణమైన మంగళవారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకే అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి మిశ్రమంగానే ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా మిశ్రమంగానే ఉంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారికి కూడా సామాన్యంగానే ఉంది అని చెప్పడం జరుగుతోంది. ఈరోజు 18వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ ఏం చెబుతున్నారో చూద్దాం. భగవద్గీతలో పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రథిత పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణి. చాద్యం దోషవదేత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తపఃకర్మ నత్యాద్యమితి చాపరే. అర్జున, కొందరు విద్వాంసుల కర్మలన్నీ కూడా దోషయుక్తములే కావున వాటిని త్యజింపవలను అందురు. కానీ యజ్ఞదాన తపాచర్యాది కర్మలు త్యాజ్యములు కావని కొంతమంది ఏమనుకుంటారంటే, కర్మలు చేస్తాం అంటే పనులు చేస్తాం. మనం ఆ చేసే పనుల్లో కానీ, పూజలో కానీ, ఓ జపం చేసినా, యజ్ఞం చేసినా, హోమం చేసినా, ఓ దానం చేసినా, నేను చేశాను లేదా నేనే చేస్తున్నాను, ఇది నా వల్లే జరిగింది అనేటువంటి కొంచెం ఆ కర్మల్లో ఉంటుంది. వాడికి కర్తృత్వాన్ని ఆపాదించుకుంటాడు వాడు. కాబట్టి వాటిని కామ్యకర్మత్యాగం అందుచేత దోషయుక్తములే అవుతాయి అని కొంతమంది అనుకుంటారు. కానీ అది కాదు అని కొంతమంది ఏమంటారంటే, యజ్ఞదాన తపశ్చర్యాది కర్మలు కూడా త్యాజ్యము కావని మరికొందరు అనేది. యజ్ఞాలు చేయడం లోక కళ్యాణం కోసం కాబట్టి యజ్ఞం, హోమం, జపం, తపస్సు ఇలా కొన్ని అవన్నీ కూడా లోక కళ్యాణం కోసం చేస్తారు. కర్మలు మనకేం అంటావు కాబట్టి అవి త్యాగం చేయవలసిన అవసరం లేదు అని కొంతమంది అంటారు. ఇందులో ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఏది చేయవచ్చు, ఏది సన్యాసానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది, సన్యాసం అంటే ఏమిటి, ఏం త్యాగం చేయాలి అనే విషయాలన్నీ కూడా నీకు తెలియజేస్తానని చెప్పి కృష్ణ పరమాత్మ పూర్తిగా మన తరపున అర్జునుడు అడిగితే అర్జునుడి ద్వారా లోకాలకి భగవంతుడి కృష్ణ పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.